హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ బిహారీ మళ్ళీ వచ్చేసాను. ఈ రోజు మనం మొహరం పండుగ కాబట్టి మన నెల్లూరులో బాగా ఫేమస్ అయిన రొట్టెల పండుగ దగ్గర బాగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటని ఒక లుక్ వేద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మన బారా షాహిద్ దర్గా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూడండి, మనకి మొత్తము అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాంప్లెక్స్లు, షాపులు, అంగళ్ళు ఇక్కడ అన్ని పడతాయి అనమాట. ఇక్కడ టీ షాప్ పక్కనే మనకి ఎదురుగా కేఫ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ అన్ని పడతాయి. చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదా, అవి ఇంకా ఎదురుగా చూస్తే మీకు కనిపించేది ఏంటంటే అక్కడ పోలీసులు, ఎమ్మెల్యేలు, అంటే దీనికి సంబంధించి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఈ పక్కన అటువైపు ఇటువైపు కూడా కాంప్లెక్స్ అనేవి పడతాయి అన్నమాట. అంటే ఇవి మామూలుగా ఒకప్పుడు రూమ్స్ గా ట్రై చేశారు, ఇంకా అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. వచ్చే రోజుల్లో అది రూమ్స్ గా కూడా ఏర్పాటు చేసేదానికి ఉందన్నమాట. ప్రజెంట్ కి అక్కడ స్టే కూడా ఇవ్వచ్చు కొంతమందికి. ఇక్కడ చూడండి, ఇంకా అంగళ్ళు కూడా కొన్ని కొన్ని పడతా ఉన్నాయి. ఇంకా అప్పుడే కదా అన్ని స్టార్ట్ అవుతా ఉన్నాయి అన్నమాట. ముందుగా అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇవి ఏంటంటే ఇక్కడ స్నానపు గదులు లాగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ స్నానం చేయడానికి వాటికి అన్నిటికీ ఇబ్బంది పడకుండా స్నానపు గదులు ఇవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇవన్నీ ఓన్లీ ఫర్ స్నానానికి లేడీస్ కి సంబంధించి అందరికీ ఉంది, ఇబ్బంది పడకుండా ఉంది. అలాగే ఇంకోటి, పిల్లలు బాగా నీళ్ళల్లో మునుగుతారు అనమాట. ఇక్కడ సముద్రంలో లాగా ఈ రొట్టెల పండుగకి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే నీళ్ళల్లో ఈత కొట్టడం అవన్నీ చేస్తుంటారు. అది ఎక్కువగా లోతు లేకుండా ముందుకు పోకుండా పెద్ద కంచె కూడా ఏర్పాటు చేసి బాగా సెక్యూరిటీ భద్రతగా క్లీన్ చేశారు. వాటర్ కూడా చాలా బాగా చేశారు. నిజం చెప్పాలంటే ఆ వాటర్ నేను చూస్తా కాబట్టి చెప్తున్నాను. బాగా క్లీన్ చేసి నీటిని కూడా బాగా ఫిల్ చేశారు. ఈసారి ఎందుకో చాలా బాగా చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ టైంకి ఈ టైంకి నేను చూసిన డిఫరెన్స్ బట్టి చెప్తున్నాను. ఇంత గ్రాండ్ గా అయితే ముందు ఎప్పుడు జరగలేదు. అంత బాగా చేస్తున్నారు. ఇక్కడ అలాగే పార్క్ కూడా ఉంటుంది. ఆ పార్క్ లో ఏంటంటే బోట్ షికార్ కూడా ఉంటుంది అనమాట. రొట్టెల పండుగ అప్పుడు చాలా మంది బోట్ షికార్ కూడా పోతా ఉంటారు. అంటే బోట్ లో మంది ఒక మనిషికి 150-250 అలా ఛార్జ్ ఉంటుంది. ఒక రౌండ్ వేస్తారనమాట. బాగానే ఉంటది బోట్ షికార్ కూడా, ఎంజాయ్ చేయొచ్చు మనం. అంటే ఈ టైంలో ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మామూలుగా సండేస్ కూడా బోట్ షికార్ అనేది ఉంటుంది. మనం ఆ ఫీల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మన దాంట్లో ఛానల్లో కూడా పెడతాను, ఒకసారి బోట్ షికార్ కూడా తీసి. అలాగే ఏంటంటే ఎప్పుడు లాగే ఈసారి జైంట్ విల్లు, కొలంబస్, మళ్ళీ బ్రేక్ డాన్స్, మళ్ళీ కొత్తగా డ్రాగన్ ట్రైన్ అలా ఒకటి ఉల్టా పల్టా వచ్చింది. అదిగో ఎదురుగా కనిపిస్తుంది. అది చాలా బాగుంటది. అప్ డౌన్ రివర్స్ అవుతుంది అనమాట. అదైతే ఫేవరెట్ నాకు, చాలా బాగుంటది. తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు, దీనికి సంబంధించి చేసే వీడియోలో కంటిన్యూషన్ లో. చాలా బాగుంటది అనమాట అది.
రెండోది ఇక్కడ చూడండి, అవి కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి. మామూలుగా అయితే భలే వేశారు లైటింగ్, నాకు చాలా బాగా ఇష్టం. ఇది కలర్స్ చేంజింగ్ అవుతా ఉంటది చిన్న చిన్నంగా. చూడ్డానికి మనకి చాలా బాగా అనిపిస్తది. ఇంకా లైటింగ్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు యాక్చువల్ గా. అంతా అన్ని వేయలేదన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ కి వాళ్ళు వేసి పెట్టున్నారు. నేను వచ్చేటప్పుడు అక్కడ లైటింగ్ వేశారనమాట. ఇంకా సరే మీకు లైటింగ్ చూపిద్దామని చెప్పి నేను ఆ లైటింగ్ కూడా ఒక షూట్ చేశాను కొంచెం. చూడండి లైటింగ్ కూడా చాలా బాగుంది. రేపు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఊరికే కొంచెం వాళ్ళు టెస్టింగ్ లైటింగ్ వేశారు. దాని వరకు షూట్ చేశాను, చూడండి. వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అందరూ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.